శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి 16th జనవరి నుంచి 31st జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి అనుసారంగా అయితే నిర్మితం చేయడం జరుగుతుంది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఒక మాట చెప్తా, నేను ఏవైతే రాశి ఫలాలు చెప్తున్నానో అందులోపల 50 to 60% జరుగుతాయి, మిగతా పర్సెంటేజెస్ జరగవు. ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది, ఆ జాతకం లోపల గ్రహస్థితులు మారుతుంటాయి, దాని అనుసారంగా గోచరం లోపల పరిణామాలు డిఫరెంట్గా అయితే జరుగుతుంటాయి. ఇది మీరు అర్థం చేసుకున్నారని ముందుగా చెప్పడం జరుగుతుంది. చలో చూసుకున్నట్లయితే ప్రెజెంట్ కర్కాటక రాశి వారికి ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అని అనిపించినట్లయితే నాట్ ఎ బ్యాడ్ టైం, కానీ ఒక మాట చెప్తే తెలుసుకోండి, మంచి టైమే నడుస్తుంది. కానీ ఇంతకీ ఛాలెంజెస్ ఎక్కువగా ఉన్నాయి, ఛాలెంజెస్ ఎక్కువగా ఉండడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో లేవా అంటే ఛాలెంజెస్ ఉంటాయి, కానీ దాన్ని మీరు చాలా ఈజీగా దాటుకొని ముందుకెళ్తారు, అది ఎలా ఇప్పుడు తెలుసుకుందాం. మీ రాశి నుంచి సప్తమ స్థానం లోపల 4 గ్రహాలు ఉండబోతున్నాయి. చతుర్గ్రహ యోగం సప్తమ స్థానంలో ఉండబోతుంది. సప్తమ స్థానం లోపల దశమాధిపతి అలాగే పంచమాధిపతి యోగకారకుడైన కుజుడు ఎగ్జాల్టెడ్ అయితే ఉండబోతున్నాడు. అంటే దీన్ని మనం అంత బలం అని చెప్పలేం, కానీ కేంద్రంలో ఉండడం వల్ల ఉచ్చ స్థానం పొందడం వల్ల ఇది మంచిది, బాగుంటుంది. కుజుడు కర్కాటక రాశి వారికి యోగకారకుడు ఎందుకు అవ్వడంటే కర్కాటక రాశి వారి దగ్గర మామూలుగా కొద్దిగా ఎమోషనల్ ఎక్కువ ఉంటారు. వీళ్ళు కర్కాటక రాశి జాతకులు కొద్దిగా ఎమోషనల్స్ ఎక్కువ ఉంటారు. ఒక వ్యక్తి ఎమోషనల్లో ఉన్నప్పుడు సడన్లీ ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలనిపించినప్పుడు ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఇచ్చేవాడి కుజుడు, ఆ బలాన్ని ఇచ్చేవాడి కుజుడు. మామూలుగా కర్కాటక రాశి వారి దగ్గర మీరు గమనించినట్లయితే కొద్ది బద్ధకం ఎక్కువ ఉంటుంది. 10 రోజుల్లో చేయాల్సిన పని వాళ్ళ మూడ్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళ మనసు బుద్ధి మూడు కనుక సరిగ్గా ఉన్నట్లయితే వాళ్ళు 10 రోజులు చేయాల్సిన పని 2 రోజుల్లో చేస్తారు. మిగతా 8 రోజులు ఖాళీ ఉంటారు, ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు, ఎంజాయ్మెంట్లో ఉంటారు. అదే 10 రోజుల్లో ఇవ్వాల్సిన పని స్టార్టింగ్ 8 రోజులు రెస్ట్ కనుక చేస్తున్నట్లయితే టార్గెట్ దగ్గరైనప్పుడు అప్పుడు చాలా తీవ్రంగా పనిచేస్తుంటారు. చెప్పాల్సిన ఒక చిన్న నార్మల్ పాయింట్ ఏంటంటే కర్కాటక రాశి వారి వెంట ఎప్పుడు వెనకాల ఏదో ఒకటి పట్టుకొని ఉండాలి. ఆటోమేటిక్గా చాలా మంచి పని చేస్తున్నారు. అంటే వాళ్ళకు ఎండింగ్ టైం ఉండాలి. ఎండింగ్ టైం అంటే ఒక పీరియడ్ ఉండాలి, ఈ టైం లోపల జరగాలి, లేకపోతే తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయమని ఉండాలి. దాని తర్వాత ఒక పాయింట్ పక్కన ఏంటంటే ఇది చేస్తే మీకు ఇది వచ్చుద్ది, ఇలాంటిది మీరు ఏదైనా చెప్పినట్లయితే 100% వాళ్ళు చేస్తారు. అది వాళ్ళకేంటంటే కర్కాటక రాశిది మనసు రాశిది. మనసు ఎప్పుడు ఏదో ఒకటి కోరుకుంటుంది, కొత్తతనం కోరుకుంటుంది. అందుకే మీకు తెలిసిన వారు ఏమైనా కర్కాటక రాశి వారు ఉన్నట్లయితే వాళ్ళతో మీరు కనుక మంచి పని చెప్పించుకోవాలి అనుకున్నట్లయితే వాళ్ళకి ఏదో ఒక చిన్న గిఫ్ట్స్ కావచ్చు, సంథింగ్ ఏదైనా వెరైటీ మీకు తెలిసిన ప్రకారంగా మీ బుద్ధి అనుసారంగా వాళ్ళకి మీరు కొద్దిగా కొత్త చేయడానికి మీరు ప్రయత్నించండి. అంటే ఒక చిన్న వాళ్ళని మీరు ప్రోత్సహించినా కూడా వాళ్ళు మంచి పని చేస్తారు. ప్రోత్సాహం కావాలి. కొన్నిసార్లు పోవడండి, పర్వాలేదు, కానీ వాళ్ళ వెనక మీరు లించోండి. మీరు చెప్పండి ఇది జరగాలి, జరుగుతేనే జరుగుద్ది, ముందుకెళ్ళదు, లేకపోతే జరగదు, మీ కాంట్రాక్ట్ ఇక్కడనే అయిపోతుంది. వాళ్ళని భయపెడితే ఇంకా బాగా పని చేస్తారు. అందుకు కర్కాటక రాశి వాళ్ళ లైఫ్ లోపల ఎక్కువ భయపడుతుంటారు. వాళ్ళు ఎప్పుడైతే లైఫ్ లోపల భయపడతారో అప్పుడే వాళ్ళ లైఫ్ లోపల చాలా ముందుకు అయితే వెళ్ళడం జరుగుద్ది. కానీ భయపడాలన్నా భయపడకూడదు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ మీరు చేయండి. ఓకే, మీకు రాశి నుంచి సప్తమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. ఈ 4 గ్రహాల ప్రభావం డైరెక్ట్ ఆస్పెక్ట్ మీ రాశి పైన, మీ వ్యక్తిత్వం పైన ఉండబోతుంది. కుజుడిది 4వ దృష్టి దశమ స్థానం పైన ఉండబోతుంది. అది చాలా మంచి సంయోగం. ఏకాదశాధిపతి, చతుర్థాధిపతి సప్తమ స్థానం లోపల భౌతిక జీవితం లోపల కొన్ని అవసరమైన వస్తువులు అయితే కొనడం జరుగుద్ది. భూమి, భవనం, వాహనానికి సంబంధించిన విషయాల లోపల కొనడం అయితే జరుగుద్ది. దాంపత్య జీవితం లోపల అయితే కొన్ని పాజిటివిటీలు కనబడుతున్నాయి. బిజినెస్ చేసే అవకాశం కనబడుతుంది. కస్టమర్ ఇంటరాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే డైలీ రొటీన్ బేస్డ్ మీద ఎవరైతే జాబ్ చేస్తున్నారో అది వేరే విషయం. కానీ ఎవరైతే పెద్ద కంపెనీ లోపల జాబ్ చేస్తున్నారో, క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళతో పాటు మంచి సంబంధం పెట్టుకునే అవకాశాలు రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి. అంటే మీ వల్లనే మీ కంపెనీకి కొద్దిగా మంచి పేరు వచ్చే అవకాశాలు కూడా నాకు కనపడుతున్నాయి. ఇన్కమ్ సోర్స్ పెరగబోతుంది, చదువు లోపల వృద్ధి చెందబోతున్నారు. అలాగే ఒక మంచి పాయింట్ ఏంటంటే ఈ సమయకాలం లోపల కొన్ని ముఖ్యమైన పరివర్తనలు అయితే రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి. ఈ పరివర్తనలకు నేను నెగటివ్ అని చెప్పను, పాజిటివ్ అని చెప్తాను. కానీ స్టార్టింగ్కి భయం అని ఏదైతే మీకు చెప్పాను చూడండి, ఆ భయం పట్టుకొని ఉంటుంది. ఎందుకంటే 6th లార్డ్ జూపిటర్ 12th హౌస్లో ఉన్నాడు కదా, మళ్ళీ 6th హౌస్లో చూస్తున్నాడు, బలం అయితే పెరుగుద్ది. ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, ఏదైనా ఖర్చు చేసేటప్పుడు, పెట్టేటప్పుడు చూడండి, అవసరమా, 1కి 3 సార్లు ఆలోచించండి. అవసరమా, లేకపోతే ఎవరిదైనా గైడ్లైన్స్ తీసుకోండి, చేయండి, మంచి జరుగుతుంది. అలా కనుక చూసుకుంటే ప్రెజెంట్ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ మంచి చోటే ఉండబోతుంది. ఎందుకంటే 9th లార్డ్ కొన్ని 12th హౌస్లో కాబట్టి బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ 9th లార్డ్ ఎవరైతే క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. 2026 పర్సనల్ హోరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము. ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ, సమయం, అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాం. ఎందుకంటే తెలుసుకోండి, ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము. కానీ గోచర రీత్యా ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాల లోపల 40 to 50% జరిగే అవకాశాలు ఉంటాయి. మిగతా 50% జరిగే అవకాశాలు ఉండవు. ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది, ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది, దశ నడుస్తుంటుంది, దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగిస్తుంటుంటాము. కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీత్యా అయితే నిర్మితం చేయబోతున్నాము. హెల్త్, వెల్త్, అలాగే కెరియర్, అలాగే బిజినెస్, అలాగే మీ జీవితం లోపల ఈ 2026లో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము. మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది, అలాగే ఇలాంటి పరిహారాలు ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది, అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము. ఇది చేయడానికి మనకు 10 రోజులు టైం పట్టుద్ది. ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే 1200 అయితే దీని కాస్ట్ ఉండబోతుంది. డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది. మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి. అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది. మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి, లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది. కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్ అయితే కాదు. కాంప్యూటరైజ్ అంటే అందరికీ తెలిసిన విషయము, ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పుద్ది. కానీ అందరికి అలాగే జరుగుద్దని గ్యారంటీ నేను చెప్పలేను. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి. మర్క్యూరీ 7th హౌస్లో ఉండబోతున్నారు. బై డిఫాల్ట్ మీ జాతకంలో కనుక 7th హౌస్ పాపకర్తరి యోగంలో 7th హౌస్లో రాహు, లేకపోతే రాహు నక్షత్రంలో ఎవరైనా ఉన్నట్లయితే గోచరం లోపల కొద్ది దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. దీనివల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల, అలా ఇలా ఉండదు. చిన్న సమస్య వల్ల, చిన్న ప్రశ్న వల్ల దానికి పెద్ద రాద్ధాంతం ఉంది. అవుతుందా అవ్వదా అంటే మీకు తెలుసు, మీరు చూస్తారు, అప్పుడు మీకు అర్థమవుద్ది. రాబోయే రోజుల్లో కొద్ది మీరు ఎక్కువగా అలిగే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. అలగడం అంటే మామూలుగా అందరూ అలుగుతాడు మీకు అనిపించవచ్చు. కానీ ఒక విషయం తెలుసుకోండి, ఒక వ్యక్తికి ఒక లెవెల్ వచ్చిన తర్వాత అలగడం ఏదైతే ఉందో అది ఒక రకమైన అలంకారం ఉంటుంది, ఆభూషణం లాంటిది. అంత మాత్రం అలగకపోతే ఆ వ్యక్తిత్వానికి అంత వర్చస్వం అస్సలు రాదు. సో చెప్పాల్సింది అంటే పర్వాలేదు అలగండి, కానీ మరి దాన్ని సీరియస్గా తీసుకొని మరీ దూరం అయ్యాల్సిన స్థితిని పెట్టుకోకండి. 2nd లార్డ్ 7th హౌస్లో ఉన్నాడు, మంచి స్థితి ఉండబోతుంది. ఫ్యామిలీ లోపల కొద్దిగా మంచి పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. శుభవార్తలు మీరు రాబోయే రోజులు చూసే అవకాశాలు ఉన్నాయి. ఛాలెంజెస్ తప్పకుండా ఉంటాయి, 100% ఉంటాయి. గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే రాబోయే రోజుల్లో పరిస్థితి కర్కటక రాశి వారిది ఎలా ఉంటుందంటే, పూర్వం మీరు ఎప్పుడు చేయలేని పరిణామాలు, పూర్వం మీరు ఎప్పుడు చేయలేని కొత్త పరివర్తనలు రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరగబోతున్నాయి. ఇది ఫ్యామిలీ నుంచి ఫ్రెండ్స్ వరకు దీన్ని ఎక్స్పాండ్ అవుతుంది. ఫ్యామిలీ నుంచి ఫ్రెండ్స్ వరకు దీన్ని ఎక్స్పాండ్ అవుతుంది. ఓన్లీ ఒక రెమెడీ, చూసుకొని మాట్లాడండి. మాట చాలా 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 ఇంపార్టెంట్. ఒక్క మాట వల్ల చాలా జరుగుతాయి, ఒక్క మాట వల్ల చాలా కోల్పోతాం కూడా మనం. సో
మాట్లాడేటప్పుడు ఎవరితోనే కావచ్చు, మీ చేయి కింద పనిచేసే వారిని కావచ్చు, మీరు ప్రేమించే వ్యక్తులు కావచ్చు, మీరు జాబ్ చేసే చోటైనా ఎక్కడైనా కావచ్చు, ఎనీవేర్ చూసుకొని ఆలోచించి మాట్లాడండి. చాలా ఇంపార్టెంట్ అది. ఇది మీరు అర్థం చేసుకోండి. మిగతా గ్రహస్థితి పరంగా అందరు కర్కట రాశి కొన్ని ఛాలెంజెస్ మళ్ళీ చెప్తాను. ఎందుకంటే సెకండ్ హౌస్లో కేతువులు కాబట్టి మీకు డబ్బుల గురించి కంగారు పడకండి. డబ్బులు మీ దగ్గర ఆగవు, సేవ్ కావు. కాబట్టి సేవింగ్ గురించి మీరు మర్చిపోండి. డబ్బులు ఆన్ ది స్పాట్లో వస్తాయి, మీ అవసరం తీర్చిపోతాయి. కానీ ఈ టైం లోపల ఏదైనా ప్రాపర్టీ కొనడానికి మీరు ప్రయత్నించినట్లయితే తప్పకుండా కొనండి. మంచి టైం అయితే ప్రాపర్టీ కోసం, బాగుంది, ఇబ్బంది లేదు. భూమి, భవనం, వాహనం లాంటివి ఏమైనా కొనాల్సినట్లయితే కొనండి, ఇబ్బంది లేదు. ఈ టైం లోపల అసెట్స్కి సంబంధించి, అంటే అసెట్స్ అంటే ఒక మాట గమనించుకోండి, నాది అని ఏదైతే ఉంటుందో అది లైఫ్ టైం నా దగ్గర ఉంటుందో అది రాబోయే రోజుల్లో మీరు కొనే అవకాశాలు అయితే ప్రబలంగా ఉన్నాయి, నేను లే అనట్లేదు. కానీ ఏంటంటే ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోండి, మీ అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. మీ అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. ఈ రాహు అష్టమ స్థానంలో మిమ్మల్ని ఏం చేస్తాడంటే రాత్రి ఎస్ అనిపిస్తాడు, మార్నింగ్ నో అనిపిస్తాడు. అంటే నిన్న రాత్రి ఇంత మంచి ప్లాన్ చెప్పా, నీకు అర్థమయ్యేలా నువ్వు ఈ రోజు ఏదో చేస్తా అని చెప్పి మళ్ళీ మార్నింగ్ మనం ఇది తర్వాత చేద్దాం, తర్వాత చూద్దాం, ఇలాంటి రాబోయే రోజుల్లో జరుగుతాయి. నేను కాదు, ఎందుకంటే మీరు ఇది నేను చెప్పడం గొప్ప కాదు, మీ లైఫ్లో జరిగిన తర్వాత మీకే అర్థం అవుద్ది. డిసిషన్స్ చాలా సడన్లీ చేంజెస్ అయితే మీ లైఫ్లో అవుతుండే. సో ఒక మాట చెప్తా, సాటర్న్ లగ్నంతో పాటు సంబంధం ఉండడం వల్ల, ట్రైన్లో ఉండడం వల్ల వ్యక్తిత్వం పైన శని, కుజుడు, బుధుడు, సూర్యుడు, శుక్రుడు ఈ 5 గ్రహాల ప్రభావం, వ్యక్తిత్వం దేవుడు బృహస్పతి సంబంధంతో పాటు కూడా ఉండడం వల్ల కొద్ది వ్యక్తిత్వం లోపల దీని సంబంధం మీతో పాటు ఎక్కువ ఉంటుంది. ప్రాణాయామం ఎక్కువ చేస్తూ ఉండండి, సూర్య నమస్కారాలు ఎక్కువ చేస్తుండండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తుండండి. సంతాన యుగం ప్రెజెంట్ రాబోయే రోజుల్లో కనపడుతుంది. ప్రతిరోజు చేయాల్సిన రెమెడీ ఏంటంటే ఆదిత్య హృదయ స్తోత్రం, ఓం గం గణపతి నమః, ఈ మంత్రం ప్రతిరోజు 15 నిమిషాలు చేయండి. ఆదిత్య హృదయ స్తోత్రం, సూర్య ఆరాధన ఎక్కువ చేయండి. దినచర్య డైలీ ఫిజికల్ యాక్టివ్గా ఉండడానికి మీరు ప్రయత్నించండి, బాగుంటారు. టైం బాగుంది. శ్రీమాత్రే నమః.